శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూన్ 28 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:31 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. ఈ రోజు చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. చతుర్దశి తిథి రాత్రి 2:23 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:15 వరకు ఉంది. తదుపరి మూల నక్షత్రం వస్తుంది. యోగం శుభం మధ్యాహ్నం 2:26 వరకు ఉంది. తదుపరి శుక్లం. కరణం గరజి మధ్యాహ్నం 1:27 వరకు ఉంది. తదుపరి వణిజ రాత్రి 2:25 వరకు ఉంది. తదుపరి భద్ర. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:19 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వర్జ్యం తెల్లవారుజామున 4:28 నుండి 6:40 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:37 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంది. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:34 నుండి 5:12 వరకు ఉంది. ఈ రోజుతో తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం అనేది ముగుస్తుంది. ఇంక ఈరోజు మంచి రోజా కాదా అని అంటే ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం, చెవులు కుట్టించుట, వ్యాపార ప్రారంభం వంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా ఈరోజు నిర్వహించుకోవచ్చండి. ఇప్పుడు రోజువారీ పంచాంగంలో ఈరోజు ప్రశ్న ఏమిటనేది తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో జ్యేష్ఠ మాసం ఎన్నో మాసం? సమాధానం తెలిసిన వారు కామెంట్లో అయితే చెప్పండి. అంతేనండి, చూసారు కదా ఈరోజు పంచాంగ వివరాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.